తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో పల్లెల్లో కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే రాజకీయాలను మరింత హీటెక్కించే దిశగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. 4 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయనే టాక్ వినిపిస్తోంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీలో ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టును సభ్యులందరికీ ఇస్తారు. శనివారం ఆ రిపోర్టును సభ్యులకిచ్చి స్టడీ చేసేందుకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు నిర్వహించాలన్నది శనివారం రోజు బీఏసీ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలుండటంతో తమకు కూడా అలాంటి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ లేరు, అందుకే ఆయన కార్యాలయ వర్గాలు కూడా ఆ లేఖను తీసుకోలేదు. కానీ ఈ డిమాండ్ కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇస్తారా, లేకపోతే హరీష్ కేటీఆర్లలో ఎవరైనా ఇస్తారా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. కేసీఆర్ తొలి రోజు సభకు హాజరయ్యే అవకాశం లేదని, చర్చ జరిగే రోజున హాజరయ్యే అంశంపై ఆయన పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండటం లేదు. పరిస్థితిని బట్టి అసెంబ్లీకి హాజరై తన వాదన వినిపించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ రాలేకపోతే దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకునే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.